రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రోడ్డు మరమ్మతులు చేపట్టిన అధికారులు శనార్థి కథనానికి స్పందన ఎట్టకేలకు కొందరుకు లాలపేట రోడ్డుకు మోక్షం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులట. మరి శనార్థి తెలంగాణలో ఈ రోడ్ల గురించి మనం కూడా ఒక వార్త అయితే రాయడం జరిగింది. దానికి స్పందనగా మరి స్పందించి అధికారులు అయితే రోడ్డు మరమ్మతులు చేపడతా ఉన్నారు. ఇక మొత్తం మీద వార్త రావడం జరిగింది. కొందరు నుండి లాలపేట వెళ్లే మార్గంలో గల సీసీ రోడ్డుకి మధ్యలో గుంతలుగా ఏర్పడి అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి అధికారులు కాంట్రాక్టర్ల చేతివాటం అనే శీర్షికతో శనార్థి తెలంగాణ దినపత్రికలో వరుసగా అనేక కథనాలను ప్రచురించింది. స్పందించిన స్థానిక షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. ఏది ఏమైనా గ్రామ సమస్యలు అనునిత్యం ప్రచురిస్తూ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్న శనార్థి తెలంగాణ దినపత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా శనార్థి దినపత్రిక వల్ల చాలా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు నెరవేరుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రోడ్డు సమస్య ఉందో దీని గురించి కూడా శనార్థి తెలంగాణలో మనం అయితే వార్తలు రాయడం జరిగింది. సో తరచూ వార్తలు రాయడం వల్ల ఆ ఊరికైతే రోడ్డు అయితే మంచి మరమ్మతులు అయితే చేపట్టడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు. సో ఎంత ఫాస్ట్ గా వార్తలు వేస్తున్నామో అంత ఫాస్ట్ గా మరి అధికారులు అయితే చర్య తీసుకునే దిశగా వస్తున్నాయి. ఇక ప్రజలను నేరుగా కలవడానికి జనరహిత పాదయాత్ర టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి అధ్యక్షులు మహేష్ అంటూ మన ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జనహిత పాదయాత్ర మొదటి రోజు పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే నిర్వహించారంట. మరి అక్కడ మరి ప్రజలను అయితే నేరుగా కలవడానికి అంటే పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరిని కలిసే వీలుంటుంది కదా. సో ప్రజల్లోకి నేరుగా వెళ్ళడానికి అయితే మరి ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా మనకు అక్కడ వార్త చూడొచ్చు. ఇక విద్యా వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం, అభివృద్ధి పదంలో సర్కారు బడులు, పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్య అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉన్నది. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. కీసరలో మొక్కలు నాటిన ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, కమిషనర్ వెంకటరెడ్డి అంటా ఉన్నారు. మరి అలాగే దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరలో గురువారం 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి విద్యార్థులు కలిసి దాదాపు 450 మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. చెట్లు లేనిదే మానవ జీవితానికి మనుగడ లేదని పేర్కొన్నారు. ఇక అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మన యొక్క చెట్లు ఉన్నాయో మరి చెట్లకు సంబంధించినటువంటి ఆక్సిజన్ అంతా కూడా పొల్యూట్ అయితే అయిపోతుందని చెప్పు. మన జనరేషన్ మాత్రమే సరిపడినంత ఆక్సిజన్ ఉందంట. మనం వచ్చే తరాలకు మాత్రం ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. మరి ఇక్కడ మరి కీసరలో మొక్కలు నాటిరట ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి గారు, అలాగే కమిషనర్ వెంకటరెడ్డి గారు. మరి వాళ్ళని కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా మొక్కలు నాటుతూ ఉంటారు ఖచ్చితంగా. ఇక సమస్యలు పరిష్కరించండి మహాప్రభు మున్సిపల్ కమిషనర్కు బీజేపీ నేత జెల్లి శైలజ హరినాథ్ వినతి. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ బీజేపీ అధ్యక్షురాలు జైలి శైలజ హరినాథ్ బీజేపీ నేతల కూటమి నేతలు కమిషనర్కి అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. మేడ్చల్ మున్సిపాలిటీలో మరి పలు సమస్యలు ఉండేట దానికి సంబంధించి బీజేపీ నేతలు కూడా మరి అక్కడికి వెళ్ళి అయితే ఫిర్యాదు చేయడం జరిగిందంట. ఇక రాష్ట్ర వీరశైవ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ లింగాయతులు ఓబీసీలుగా గుర్తించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చ. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నిర్మల అంటూ మనకి ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.